అందరికి వందనాలండి. బాగున్నారా? ఉదయవేళ వాగ్దానాన్ని ఈరోజు మనం ఏబు గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నా నేను. మరి ఏబు ఆయన ఎంతో ఆస్తివంతుడు. మరి అతను ఎంతో కోల్పోయిండు. ఆస్తి కోల్పోయిండు, ఆయన కుటుంబాన్ని కోల్పోయిండు, ఆయన పశు సంపద కోల్పోయిండు, ఆయన దాసదాసులు కోల్పోయిండు. ఆయన ఆస్తి అంతా కోల్పోయిండు. ఆయన ఆరోగ్యం గుత కోల్పోయిండు. ఆయన ఎక్కడ గుత చింతించలేదు. అసలు ఆయన ఎక్కడ గుత బాధపడలేదు. ఆయన దేవుని నిందించలేదు. ఆయన దేవునితో ఒకటే మాట చెప్పేవాడు, దేవుడే నాకు సహాయం చేస్తాడు, దేవుడే నాకు అండగా ఉన్నాడు, దేవుడు నాలో ఏ తప్పు ఉంది, నాలో ఏముంది. మనమైతే అనుకుంటాం కదండి, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, నాలో ఏ తప్పు ఉంది, నాలో ఏ పాపం ఉంది, నాకు ఎంత శ్రమలు వస్తున్నాయి, ఎన్ని బాధలు వస్తున్నాయి, ఇన్ని సమస్యలు వస్తున్నాయి, దీని నుంచి నేను ఎలా బయటపడాలి. మనమైతే ఏమనుకుంటాం, మరి నాకు దేవుడు ఉంటే సహాయం చేయకపోయిందా, మరి నాకు దేవుడు సహాయం చేయొచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మన పాపాలను బట్టి, మన క్రియల్ని బట్టి, మన చేతులారా మనం చేసుకునే పనులను బట్టి మనం చాలా కోల్పోతుంటాం. కానీ మనం ముందు నిందించేది దేవుణ్ణి మాత్రమే. దేవుడే మనకు ఒకదమ్మున దేవుడు మనందున ఉంటే మనకు సహాయం చేసేవాడు కదా అట్లా మాట్లాడతాం. కానీ మనం అట్లా మాట్లాడకూడదు. మనం దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచాలి. దేవుని మీద పూర్తిగా మనం ఆనుకొనే ఉండాలి. దేవుణ్ణే మన సర్వస్వం, మన సమస్తం. ఎన్ని శ్రమలన్నా రాని, ఎన్ని బాధలన్నా రాని, కానీ మనం మట్టికి మన దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని మన మీద మనం నమ్మకం ఉంచుకొని దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుడి మీద తప్పకుండా నమ్మకం ఉంచాలి. దేవుడు ఏ క్షణమైనా మనకు సాయం చేస్తాడు. ఒక బాధలలో ఉన్నాం, ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడ్డది, కానీ మనమైతే తీర్చుకోలేము. దేవుడు సహాయం కూడా మనకు ఉండాలి కదా. మరి అప్పుడే కదా మనకు దేవుడు సహాయం చేసేది. మరి మనకు దేవుడే కదా సహాయం చేసేది. మన సొంత నిర్ణయాల మీద మనము ఏది కూడా మనం చేయలేము. కానీ మనకు దేవుడు అండ తప్పకుండా ఉండాలి. మనము కొన్ని విషయాలలో అనుకుంటాము, నాకు ఒకదమ్మున మా కుటుంబం సహాయం చేస్తే నాకు తప్పకుండా నేను ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలుగుతా, లేకపోతే ఈ అప్పుల బాధ నుంచి తప్పించుకోగలుగుతా, లేకపోతే నేను కొన్ని సమస్యల నుంచి తప్పించుకోగలుగుతా. మనకుండే సమస్యలని మనం అనుకుంటాం. కానీ అది దేవుడు ప్రేరేపించాలి. ఒక కుటుంబం మనకు సహాయం చేయాలన్నా అది దేవుడు అండ ఉండాలి. దేవుడు ఆ కుటుంబంతో మాట్లాడాలి. ఆ కుటుంబం మనకు సాయం చేయాలంటే దేవుడు అండ ఉండాలి. అక్కడ దేవుడు అండ లేకపోతే మనం ఆ సహాయాన్ని పొందుకోలేము. నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, నేనేం చెప్తున్నా అంటే మనం దేవుణ్ణే నమ్ముకోవాలి. దేవుణ్ణే ఆధారపడి మనం ఉండాలి. కొన్ని విషయాలలో ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. నేను ఏబు గురించి ఎందుకు చెప్పుదామనుకున్నామంటే, అసలు ఏబు గురించి వింటే ఆయన ఎంతో ఐశ్వర్యవంతుడు. కూసు దేశం నుంచి ఊసు దేశం వరకు ఎంత ఐశ్వర్యవంతుడు అతను. మరి అతనికి ఎంత ఆస్తి ఉంది, ఎంత అంతస్తులు ఉన్నాయి, మరి అతనికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని ఒంటెలు ఉన్నాయి, ఎన్ని గాడిదలు ఉన్నాయి, మరి ఎంత ఉంది. దాసదాసులు ఉన్నారు, జీతగాళ్ళు ఉన్నారు. అతనికి చేను, చెట్టు, ప్రతిదీ ఉంది అతనికి. కానీ అక్కడ సాతాను ప్రేరేపణ జరిగినప్పుడు మరి ఏబు పైన ఆ దాడి జరిగినప్పుడు 1 గంటలో మొత్తం నాశనం అయిపోయినాయి. అవన్నీ పోయినాయి. తన పిల్లలు చనిపోయారు. మరి తన ఆస్తి పోయింది. దాన్ని పెంచుకున్న గొడ్డు గోద మొత్తం అన్ని సర్వనాశనం అయిపోయినప్పటికీ ఆయన ఏది బాధపడలే. ఇప్పుడు ఏబు ఏం మాట్లాడతాడో చూద్దాం మనం. యెహోవా ఇచ్చెను, యెహోవానే తీర్చుకునెను, యెహోవా నామముకు స్తుతి కలుగునుగాక. ఏబు లేచి తన పై వస్త్రాన్ని చించుకొని, తల వెంట్రుకలు కొరిగించుకొని, నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి, నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరినై వస్తిని,
దిగంబరనై తిరిగి వెళ్ళేదను. ఈ విషయములన్నిటిలో ఏబు ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయం చేసెనని చెప్పనే లేదు ఏబు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయెను. యెహోవా నామముకే స్తుతి కలుగునుగాక. దీంట్లో ఏబు ఏం మాట్లాడిండు? అంతా దేవునికి అప్పచెప్పుకున్నాడు. చెల్లి తమ్ముడా, మనం కూడా ప్రతి విషయంలో దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచుదాము. ఈ చిన్న వాక్యం దీవించునుగాక. ఆమేన్.